ఎవడైనను చెవి గలవాడైతే వినుగాక. ప్రతి సంఘాన్ని గూర్చి దేవుడు మాట్లాడుతూ అన్న విషయాలు ఏమిటనగా చెవి గలవాడు వినుగాక అనంటూ మనం చదువుతూ వచ్చాం. 7 సంఘాలకు 7 పర్యాయాలు ఆయన ఈ హెచ్చరిక చేశాడు. 7 సంఘాలకు ఇదే మాట, ఒకే మాట, చెవి గలవాడు వినుగాక అనే మాటను మనం ధ్యానం చేశాం గత పాఠాల్లో. ఎందుకు దేవుడు ఈ మాటను పదే పదే చెబుతూ వచ్చాడు అనగా అనేక పర్యాయాలు ఒక మాట చెప్తూ ఉంటాం. ఏమిటి అనగా బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని అంటూ ఉంటాం కదూ. కాబట్టి సంఘంలో కూర్చుంటాం కనుక ఆయా పరిస్థితుల్లో కూర్చుంటాం, కానీ మన మైండ్ ఎక్కడో ఉండి ఉంటుంది కదూ. ప్రియ తమ్ముడు, నీ యొక్క జీవితంలో దేవుని వాక్యాన్ని గుడిలో వింటున్నావు, దేవుని యొక్క సభలలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు, దేవుని వాక్యాన్ని చదువుతున్నావు. నీ మైండ్ ఎక్కడ ఉందో నీవు ఆలోచించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. అనేక మంది యవన బిడ్డలు మాట్లాడుతూ అంటూ ఉంటారు, నేను బైబిల్ చదువుతుంటాను, లేక ఎవరైనా దైవజనులు వాక్యం చెబుతూ ఉంటే వింటూ ఉంటాను, కానీ నా మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతుంది అని అంటూ ఉంటారు కదూ. అనేక పర్యాయాలు ప్రియ చెల్లెండ్రు కనుక సిస్టర్ యొక్క అనుభవాల్లో కూడా దేవుని యొక్క వాక్యం చెబుతున్నప్పుడు వింటారు, కానీ వారి యొక్క మైండ్స్ వంటగదుల్లోనో వారి మైండ్స్ ఎక్కడెక్కడో ఉంటూ ఉంటాయి. మీరు వాక్యాన్ని వింటున్నట్లుగా టీవీ ముందున్నారు, కానీ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోవాలి, లేక పిల్లలు బడికి వెళ్ళిపోవాలి, కాబట్టి ఏదేదో చేయాలి అనే తాపత్రయంతో మీ మనసులు వంటగదుల్లో ఉంటాయేమో, మీ మనసులు అక్కడక్కడ ఉంటాయేమో. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎవడైనను చెవి గలవాడు జాగ్రత్తగా వినాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, జాగ్రత్తగా వాక్యాన్ని వినడం ద్వారా వచ్చే లాభం ఏమిటి అనగా వినుట వలన విశ్వాసము కలుగుతుంది. కాబట్టి ఆ వినడం అనేది కూడా విశ్వాసానికి దారితీస్తుంది కాదు, ఆ వినడం కూడా దేవుని వాక్యాన్నే వినాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నీవు ఉదయం లేచి సాయంకాలం పడకకు వెళ్ళే ముందుగా ఎన్నో వార్తలు వింటున్నావు, ఎన్నో విషయాలు వింటున్నావు, ఎన్నో సమస్యలు వింటున్నావు. నేను మనవి చేసేది, ఈ ఉదయకాలం లేచిన నీవు దేవుని వాక్యాన్ని విన్నావా? ప్రభువారు వాక్యాన్ని చదివావా? దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే ఆ మెల్లని స్వరం, ఆ మెల్లని శబ్దం, దేవునికి వాక్యం నీతో మాట్లాడుతుంది అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. అమ్మా బాబు, నేను మనవి చేస్తున్నాను, దేవుని వాక్యం టీవీ ద్వారా వినే ముందుగా దేవుని వాక్యాన్ని చదువుకొని దేవునితో మాట్లాడి దేవుని యొక్క సన్నిధానంలో కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని వినడం మంచిది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వినుట వలన విశ్వాసము కలుగును. అది దేవుని వాక్యాన్ని వినాలి,